హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియోలో మీకు మనం ఇప్పుడు ఎల్జీ నుంచి 7 కేస్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అయితే రివ్యూ అయితే చేయబోతున్నాం. సో ఇప్పుడు మీకు బడ్జెట్ సెగ్మెంట్లో ఒక చిన్న ఫ్యామిలీకి చాలా మంచి సూటబుల్ అయితే అవుతుంది ఈ మిషన్ అనేది. మీకు ఎల్జీ నుంచి అండ్ అలాగే 7 కేస్ మోడల్. ఇది మీకు లాస్ట్ టైం వైఫై మోడల్ చేశాను కదా. సో ఆ వైఫై మోడల్స్ కాకుండా ఇది మీకు లేటెస్ట్ మోడల్ అండ్ అలాగే మీకు స్మార్ట్ ఫ్యూచర్స్తో ఏమి రాదు. మీకు నార్మల్ మిషన్ బడ్జెట్ సెగ్మెంట్లో మీకు అయితే రావడం అయితే జరుగుతుంది. సో దీని పర్ఫార్మెన్స్ గురించి అండ్ అలాగే క్వాలిటీ గురించి, డిజైన్ గురించి, అన్నిటి గురించి ఈరోజు అయితే మాట్లాడదాం. అసలు ఈ ప్రైస్కి ఇది వాల్యూ ఫర్ మనీనా కాదా అని చెప్పి రియల్ టైంలో ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ వచ్చాయి టోటల్గా ఈ వీడియోలో అయితే మనం అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో ఎవరన్నా వాషింగ్ మిషన్ వాడుతున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా కింద అయితే కామెంట్ అయితే చేయండి. మీ ఎక్స్పీరియన్స్ అనేది ఎవరన్నా కొత్త వాళ్ళు కొనాలనుకుంటే మీ రివ్యూని ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని కూడా మీరైతే తీసుకోవచ్చు. సో ఓవరాల్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరినో వాడుతుంటే కింద అయితే కామెంట్ అయితే చేయడానికి అయితే ట్రై చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి ఫస్ట్ దీని డిజైన్ గురించి అయితే మాట్లాడుకోవాలి. సో ఫస్ట్ థింగ్ ఇది డిజైన్ అయితే మీకు చాలా బాగుంటుంది. సో ప్రీమియంగా ఉంటుంది అండ్ అలాగే మీకు సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో రావడం అయితే జరుగుతుంది. మీకు టఫ్ అండ్గా మీకు స్టెయిన్లెస్ స్టీల్ కానివ్వండి అన్నీ మీకు చాలా బాగా అయితే ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ మీకు ఫ్రంట్లో కనిపించేది ఒక స్టెయిన్లెస్ స్టీల్ మీకు డ్రమ్ కనిపిస్తుంది. దానికి డోర్ వచ్చేసి మీకు ట్రాన్స్పరెంట్ డోర్ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. మీకు బట్టలు వాష్ చేసేటప్పుడు సైకిల్ కానీ అన్నీ ఈజీగా మీకు అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ఈజీగా మీకు చూసుకునేదానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే డిస్ప్లే చూసుకుంటే మీకు లాస్ట్ టైం మోడల్స్ కంటే ఈ మోడల్లో మీకు కాంపాక్ట్ డిజైన్ చేసి ఈజీ యాక్సెస్ అయితే చూడడానికి అయితే ఉంటుంది డిస్ప్లే అనేది. సో మీకు కంట్రోల్ నాబ్ అనేది ఒకటి ఉంటుంది అండ్ అలాగే డిస్ప్లే అనేది కాంపాక్ట్ సైజ్ ఉంటుంది. ఈజీగా మీకు ఒక 4 టచ్ కంట్రోల్స్ అయితే మీకు అయితే ఉంటాయి. ఆటోమేటిక్గా మీకు ఆన్ ఆఫ్ చేసుకోవడం అండ్ అలాగే మీకు ఏదైనా స్పిన్ కావాలా సపరేట్గా అంటే అలా యూజ్ అయితే చేసుకోవచ్చు. సింపుల్గా మీకు అయితే యూజ్ అయితే ఉంటుంది. లాస్ట్ టైం చెప్పినట్టు మీకు 9 కేస్ వైఫై మోడల్ చెప్పాను కదా, ప్లాస్టిక్ క్వాలిటీ కొంచెం పూర్గా ఉందని చెప్పి. అలాంటి కంప్లైంట్స్ ఈ మిషన్లో మీకు అయితే చూడడానికి అయితే ఉండవు. మీకు ప్లాస్టిక్ క్వాలిటీ కానివ్వండి అండ్ అలాగే టఫ్ అండ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీకు డిజైన్ పరంగా అండ్ సాలిడ్ బిల్డ్ క్వాలిటీ మీకు అయితే చూడడానికి ఉంటుంది. నెక్స్ట్ ఫీచర్స్ అండ్ టెక్నాలజీ గురించి అయితే మాట్లాడుకోవాలి. దీంట్లో మీకు 6 మోషన్ డ్రైవ్, మీకు 6 మోషన్ కంట్రోల్ అయితే ఉంటుంది. సో 6 మోషన్ అంటే మీకు ఆటోమేటిక్గా అన్ని ఏ మోడ్కి ఆ మోడ్కి మీకు సపరేట్గా వాష్ క్వాలిటీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది. ఎటువంటి ప్రాబ్లం లేదు. మీకు ఇది మీకు డైరెక్ట్ డ్రైవ్తో వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా ఇది డైరెక్ట్ డ్రైవ్ కాబట్టి మీకు వైబ్రేషన్ కానీ నాయిస్ కానీ చాలా వరకు తక్కువ అయితే ఉంటుంది. సో అడాప్టివ్ మీకు సెన్సింగ్ అయితే ఉంటుంది దీనివల్ల మీకు బట్టలు మనం ఏ వేసాం ఏ మోడ్ పెట్టాం దాన్ని బట్టి పెనట్రేట్ అయ్యి ఈజీగా వాష్ చేసానికి సైకిల్ అయితే మీకు అయితే చూడడానికి అయితే ఉంటుంది. ఓవరాల్గా ఫ్యూచర్స్ అనేవి దీంట్లో స్మార్ట్ ఫ్యూచర్స్ అయితే ఏమీ చూడడానికి అయితే ఉండవు. జస్ట్ ఇది కంట్రోల్ మీకు మిషన్ దగ్గరికి పోయి కంట్రోల్ చేయాలి. ఎటువంటి మీకు స్మార్ట్ ఫ్యూచర్స్ కానీ ఏవన్నీ చూడడానికి అయితే దీంట్లో అయితే ఉండదు. 6 మోషన్ కంట్రోల్ వల్ల ఏం జరుగుతుందంటే మీకు బట్టలు ఏదైనా బట్టలు సాఫ్ట్ క్లాత్స్ వేసారనుకోండి డ్యామేజ్ లేకుండా రావడం ఇలాంటివన్నీ మీకు చూడడానికి అయితే ఉంటాయి. సో కొన్ని వాషింగ్ మిషన్స్ ఒకే స్పీడ్లో రన్ అయ్యి వేరే స్పీడ్లో రన్ అవ్వకుండా ఉండడం వల్ల బట్టలు డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. అలాంటి మీకు ప్రాబ్లం అయితే దీంట్లో అయితే చూడడానికి ఉంటుంది. ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్ ఫ్యాబ్రిక్స్ వేసా కూడా మీకు స్మూత్గా అయితే రన్ అవుతుంది. ఎటువంటి ఇష్యూ అయితే మీకు అయితే ఈ మిషన్లో అయితే చూడడానికి అయితే కనిపించదు. నెక్స్ట్ మీకు వాష్ పర్ఫార్మెన్స్ అండ్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకోవాలి. సో దీంట్లో మీకు డిఫరెంట్ మోడ్స్ అయితే ఉంటాయి. సో వాష్ ప్రోగ్రామ్స్ అయితే సో ఫస్ట్ మీకు కాటన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. కాటన్లో మీకు ప్యూర్ కాటన్ బట్టలు ఏదైనా కాటన్ వైట్ షర్ట్స్ కానీ మీకు కాటన్ ఉంటాయో కాటన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాటన్ ప్లస్ అని ఉంటుంది. సో దీంట్లో మీకు ప్యూర్ కాటన్ వేసుకోవచ్చు. సో ప్యూర్ కాటన్ వేసారంటే దానికి తగ్గట్టు అది వాటర్ తీసుకోవడం అండ్ అలాగే డిటర్జెంట్ తీసుకోవడం, సైకిల్ రన్ అవ్వడానికి టైం తీసుకోవడం అన్నీ మీకైతే సెట్ చేసుకుంటుంది. సో నెక్స్ట్ అండ్ అలాగే మిక్స్డ్ ఫ్యాబ్రిక్స్ అని చెప్పి ఉంటుంది. సో మిక్స్డ్ ఫ్యాబ్రిక్స్లో ఏంటంటే మీకు డైలీ యూజేజ్ మనం ఒక రోజంతా బట్టలు వాడినటువంటి అందరూ మీరు ఇంట్లో ఉండే వాళ్ళందరూ బట్టలు కలిపి వేసుకోవాలనుకుంటే అప్పుడు మిక్స్డ్ ఫ్యాబ్రిక్స్ అయితే యూజ్ చేసుకోండి. అప్పుడు మీకు ఆటోమేటిక్గా అన్ని ఫ్యాబ్రిక్స్ అయితే మిక్స్డ్గా మీరు పెట్టుకున్నప్పుడు మిక్స్డ్ ఫ్యాబ్రిక్స్ అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ అండ్ అలాగే క్విక్ 30 అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దీంట్లో ఏంటంటే మీకు 30 మినిట్స్లో వాష్ సైకిల్ అండ్ అలాగే రిన్స్ స్పిన్ 3 అయితే అయిపోతాయి. ఎవరైనా బయట పోయాలనుకుంటే 30 మినిట్స్లో మీకు త్వరగా వాష్ చేసి ఆరబెట్టి అయితే ఇస్తుంది. వెంటనే మనం ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ బయట ఎండలో వేసుకున్నామంటే ఈజీగా అయితే అది ఆవిరైపోతుంది. వాటర్ ఏదైనా చెమ్ము ఉన్నా కూడా మీకు ఈజీగా డ్రై అయిపోతుంది. కాబట్టి మీకు 30 మినిట్స్ ఆప్షన్ అనేది చాలా మంచి ఆప్షన్ మీకు అన్ని వాషింగ్ మిషన్స్లో అయితే ఉంటుంది. సో దీన్ని కూడా అయితే మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువ మనం బయట తిరగలేదనుకుంటే ఇంట్లోనే ఉన్నాం ఆ బట్టలు వేయాలనుకుంటే మీకు 30లో పెట్టుకున్నారంటే తక్కువ టైంలో మీకు బట్టలు వాష్ అయిపోవడం అనేది జరుగుతుంది. సో ఇది ఒకటైతే యూజ్ అయితే చేసుకోండి, మీకు రెగ్యులర్గా ఈజీగా ఉంటుంది. అండ్ అలాగే అలర్జీ కేర్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. దీంట్లో కూడా మీకు ఏంటంటే ఎప్పుడైనా మనం చిన్నపిల్లల బట్టలు వేస్తూ ఉంటాం. సో అలాంటి టైంలో ఇది హై టెంపరేచర్లో వాటర్ తీసుకొని సో హీట్ చేసి ఆ వాటర్తో క్లీన్ చేయడం అనేది జరుగుతుంది. దానివల్ల ఏదైనా బ్యాక్టీరియా ఏమైనా ఉన్నా క్లీన్ అయిపోతుంది. ఏదైనా స్టైన్స్ ఉన్నా కూడా ఈజీగా
క్లీన్ అయితే హాట్ వాటర్ యూజ్ చేస్తుంది కాబట్టి అలర్జీ కేర్లో ఇలాంటి ఆప్షన్స్ అన్ని మీకు అలర్జీ కేర్లో అయితే చూడడానికి అయితే ఉంటుంది. నెక్స్ట్ అండ్ అలాగే ఇంకొక ఆప్షన్ వచ్చేసి యాక్టివ్ వేర్ అని చెప్పి ఉంటుంది, అండ్ అలాగే హ్యాండ్ లూమ్ అని చెప్పి కూడా ఉంటుంది. సో యాక్టివ్ వేర్ లేదంటే మనం స్పోర్ట్స్ బట్టలు ఏదైనా స్పోర్ట్స్కి స్కిల్కి బట్టస్ అండ్ అలాగే స్కిన్ని క్లాత్స్ వేసుకుంటూ ఉంటారు కదా, సో వాళ్ళు ఈ ఆప్షన్లో పెట్టుకొని వేసుకున్నారంటే మీకు ఆ బట్టలు సాగిపోకుండా అండ్ అలాగే చాలా కేర్గా అయితే మీకైతే హ్యాండిల్ చేస్తుంది ఆప్షన్లో పెట్టి కానీ యూజ్ చేసుకుంటే. అండ్ అలాగే హ్యాండ్ లూమ్ కూడా సేమ్. సో ఎప్పుడైతే మనం చీరలు కానీ అలాంటివన్నీ వేసుకునేటప్పుడు అలాంటి ఆప్షన్లో పెట్టేసుకున్నారంటే బట్టల మీద ఎక్కువ లోడ్ పడకుండా స్మూత్గా డీల్ చేసి మీకైతే వాష్ క్వాలిటీ బెటర్గా మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ అండ్ అలాగే డెలికేట్స్ అని చెప్పి ఉంటుంది. దీంట్లో మీరు జీన్సెస్ అయితే మీరైతే వేసుకోవచ్చు. ఎక్కువ బటన్ మీకు ఎక్కువ స్ట్రైన్స్ ఉన్నా ఏదైనా ఉన్నా కూడా మీకు ఆ ఆప్షన్లో పెట్టుకున్నారంటే ఎక్కువ టైం తీసుకొని ఎక్కువసేపు మీకు బట్టలను అయితే వాష్ చేస్తూ ఉంటుంది, నానబెట్టి అలాంటివన్నీ ఆ మోడ్లో చేస్తూ ఉంటుంది కాబట్టి మీకు ఈజీగా సరిపోతుంది. అండ్ అలాగే ఇంకొకటి వచ్చేసి టప్ క్లీన్ ఉంటుంది, అండ్ అలాగే రేంజ్ ప్లస్ స్పిన్ అయితే ఉంటుంది. సో టప్ క్లీన్ వచ్చేసి మీకు ఆటోమేటిక్గా ఎక్కువ వాడవాలనుకుంటే వీక్లీ వన్స్ వేసుకోండి. దీన్ని చిన్న పౌడర్స్ అయితే దొరుకుతూ ఉంటాయి, లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, ఒకసారి చెక్ చేసి తీసుకోండి. అది మీరు ఎల్జీ కావాలంటే ఎల్జీ తీసుకోవచ్చు, సామ్సంగ్ టాప్ లోడ్ ఫ్రంట్ లోడ్ అని చెప్పి ఉంటుంది. సో వాటి లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, ఒకసారి చెక్ చేసి తీసుకోండి. వీక్లీ వన్స్ అయితే వేసుకోండి. అది వేసుకుంటే మీకు డ్రమ్ లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది. ఏదైనా స్కేలింగ్ ఫామ్ అయినా ఏదైనా డస్ట్ ఫామ్ అయినా అన్నీ రిమూవ్ చేసేసి డ్రమ్ని స్మెల్ రాకుండా నీట్గా అయితే పెట్టుకొని ఉంటుంది. ఆ పౌడర్ యూజ్ చేసి ట్రప్ క్లీనింగ్ వేసుకున్నా ఉంటా ఉన్నారంటే మీకు బెస్ట్ డ్రమ్ లైఫ్ అయితే మీకు అయితే రావడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా వీక్లీ వన్స్ అయినా లేదా మంత్స్కి ట్వైస్ అయినా వేసుకుంటా ఉండండి. మీకు అప్పుడు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే మీ వాషింగ్ మిషన్ లైఫ్ టైంలో మీకు చాలా బాగా అయితే పనిచేసేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ అలాగే రిన్స్ ప్లస్ స్పిన్ అయితే ఉంటుంది. సో ఇది ఎప్పుడన్నా మన వైట్ క్లాత్స్ ఉన్నాయనుకోండి, బయట ఉతికేసి దీంట్లో వచ్చేసి అలిచేదానికి స్పిన్ చేసేదానికి వేసుకున్నారంటే అప్పుడు మీరు ఆ మోడ్ పెట్టుకున్నారంటే జస్ట్ అలవడం అండ్ అలాగే ఆరబెట్టడం మాత్రమే చేస్తుంది. సో ఇది ఒక ఆప్షన్ మీకు అయితే చూడడానికి అయితే ఉంటుంది. సో దీన్ని కూడా అయితే మీరు ఎప్పుడన్నా బయట బట్టలు ఉతికేసి దీంట్లో వేసుకోవాలంటే వేసుకోవచ్చు. ఇది ఒక ఆప్షన్ అయితే మీకైతే చూడడానికి అయితే ఉంటుంది. అండ్ అలాగే చాలామంది స్పిన్ ఒక్కటే వేయాలని అడుగుతూ ఉంటారు. స్పిన్ ఒక్కటే వేయాలంటే మీరు ఏ మోడ్ పెట్టినా పర్వాలేదు, అక్కడ స్పిన్ ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి కానీ పెట్టారంటే ఓన్లీ స్పిన్ అయితే మీకైతే రన్ అయ్యడం అయితే జరుగుతుంది. ఇది ఒక ఆప్షన్ మీకు అన్ని వాషింగ్ మిషన్లో చూడడానికి అయితే ఉంటాయి. ఇది ఓవరాల్గా వాష్ ప్రోగ్రామ్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇది ఓవరాల్గా మీకు ఏ మోడ్లో పెట్టా ఎలాంటి యూజేజ్ ఉంటుందని చెప్పి మీకు అర్థమైందని అనుకుంటున్నా. నెక్స్ట్ అండ్ అలాగే ఇది వచ్చేసి మీకు వాటర్ ఎఫిషియన్సీ చాలా బాగా తీసుకుంటుంది. వాటర్ ఎక్కువ తీసుకోవడం అలాంటి ఇష్యూస్ అయితే మీకు ఏముండవు, తక్కువ చాలా లెస్ వాటర్ యూజ్ చేసుకోండి. అండ్ అలాగే స్పిన్ కూడా మీకు 1200 RPM ఉంటుంది కాబట్టి మీకు చాలా బాగా అయితే డ్రై అవ్వడం అయితే జరుగుతుంది ఈ మిషన్ అనేది. సో ఓవరాల్గా మీకు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది వాష్ క్వాలిటీ కానీ, అండ్ అలాగే వాష్ పర్ఫార్మెన్స్ అయితే మీకు అక్కడ డిసప్పాయింట్ అయితే చేయదు. నెక్స్ట్ అండ్ పవర్ అండ్ వాటర్ ఎఫిషియన్సీ గురించి అయితే మాట్లాడుకోవాలి. సో పవర్ అనేది మీకు ఆటోమేటిక్గా ఇది ఎనర్జీ ఎఫిషియెంటే, సో 5 స్టార్ రేటింగ్తో వస్తుంది. అండ్ అలాగే మీకు వచ్చేసి లాంగ్ టర్మ్లో ఈజీగా కరెంట్ బిల్ అనేది సేవ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇది డైరెక్ట్ డ్రైవ్ అండ్ అలాగే మోటార్ కూడా మీకు డీసీ మోటార్తో రన్ అవుతుంది. చాలా మంచి ఎనర్జీ ఎఫిషియెంట్ మోటార్ అని చెప్పుకోవచ్చు. సో ఎక్కువ పవర్ అయితే మీకు అయితే ఖచ్చితంగా తీసుకోదు, చాలా లెస్ పవర్లోనే మీకు ఈజీగా మిషన్ అనేది రన్ అవుతూ ఉంటుంది కాబట్టి మీకు ఎక్కడ మీకు అయితే లాస్ అయితే క్రియేట్ చేయదు. అండ్ అలాగే వాటర్ కూడా మీకు ఎక్కువ డ్రా చేయదు. వాటర్ అనేది చాలా తక్కువ వాటర్తో మీకైతే వాష్ సైకిల్ని కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది. సో మీకు వాటర్ బిల్ కూడా చాలా వరకు తగ్గేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ అలాగే డిటర్జెంట్ కూడా ఎక్కువ వేస్ట్ అయితే చేయదు. మీకు బట్టలు వేసేటప్పుడు చాలా తక్కువ ఒక క్యాప్ లిక్విడ్ మాత్రమే వేయండి. సో అప్పుడే మీకు వాష్ డిటర్జెంట్ అనేది వేస్ట్ అవ్వదు. మీకు డిటర్జెంట్ తక్కువ వేసా కూడా ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా మీకు వాష్ క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేస్తుంది. తక్కువ డిటర్జెంట్ అయితే యూజ్ అవుతుంది ఈ మిషన్లో అయితే. ఓవరాల్గా వాటర్ కానివ్వండి, డిటర్జెంట్ కానివ్వండి, అన్ని పరంగా మీకు చాలా మంచి సేవ్ అయితే చేస్తారు. నెక్స్ట్ లాంగ్ టర్మ్ మెయింటెనెన్స్ చూసుకుంటే ఎల్జీ అనేది డ్యూరబుల్ కాబట్టి మీకు ఎక్కువ రిపేర్స్ అయితే ఉండవు. సో ఒకవేళ వస్తే డ్రమ్స్ కానీ ఏదన్నా పోవడం ఇలాంటి ఇష్యూస్ అయితే మీకైతే చూడడానికి ఉంటాయి. అందుకే అని చెప్పింది టప్ క్లీన్ అయితే యూజ్ చేసుకుంటూ ఉంటే మీకు డ్రమ్ అనేది ఎక్కువ లైఫ్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఓవరాల్గా మీకు లాంగ్ టర్మ్లో కూడా చాలా వరకు మీకు డ్యూరబుల్ ఉంటుంది ఎల్జీ అనేది. మీకు ఓవరాల్గా అన్నిటి పరంగా చూసుకున్నా కూడా చాలా బెస్ట్ ఆప్షన్ అయితే మీకైతే కనిపిస్తుంది. అండ్ అలాగే ప్రైస్ గురించి అయితే మాట్లాడుకోవాలి. అది మీకు దాదాపు ఆఫర్లో వచ్చేసి 26, 25 ఆ రేంజ్లో ఉంటుంది. 30,000 మీకు బిలోనే ఉంటుంది ప్రైస్ అనేది ఎప్పుడు చూసినా. సో ఓవరాల్గా మీకు ఆ ప్రైస్కి చాలా మంచి మోడల్ అని చెప్పుకోవచ్చు. చాలా వర్త్ఫుల్ మోడల్. ఎవరైతే చిన్న ఫ్యామిలీస్కి అపార్ట్మెంట్ యూజేజ్కి అండ్ అలాగే ఏదైనా అపార్ట్మెంట్లో యూజ్ చేయాలన్నా మీకు నాయిస్ అనేది చాలా తక్కువ అయితే ఉంటుంది. మీకు ఎక్కడ నాయిస్ ఇష్యూస్ కానీ అండ్ అలాగే వాష్ క్వాలిటీ ఇష్యూస్ కానీ అండ్ అలాగే పర్ఫార్మెన్స్ ఇష్యూస్ కానీ డ్యూరబిలిటీ ఇష్యూస్ కానీ మీకు ఎక్కడ కనిపించే ఫుల్ ప్యాక్డ్ మిషన్ అని చెప్పుకోవచ్చు ఇది. సో దీనికి లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటే ఓవరాల్గా వన్ ఆఫ్ ద ప్యాక్డ్ మిషన్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంటుంది ఈ మోడల్ అనేది. ఖచ్చితంగా దీని అయితే కన్సిడర్ అయితే చేయండి. ఇది ఓవరాల్గా ఈ వీడియో అయితే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తున్నాను. బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.